దేవుని యందు భయము కలిగి ప్రవర్తిస్తాడో, జీవిస్తాడో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాడో వారు ధన్యులు. ఈరోజు నా అంశం అదే, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. అంశం రాసుకోండి, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు. ప్రవర్తించటం అంటే మన ప్రవర్తన, అంటే మన దినచర్య, మనం చేసే పనులు. ఎవరి యందు భయము కలిగి? దేవుని యందు భయము కలిగి. ఈ భూమి మీద మనము మనుషులు ఎడల లేదా తల్లిదండ్రుల ఎడల, నీకంటే పెద్దవారి ఎడల భయము కలిగి ప్రవర్తించాలి. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని వాక్యం ఏమని చదివిస్తుందంటే, ఎవరు ధన్యులయ్యా అంటే నిత్యము దేవుని యందు భయము కలిగి ప్రవర్తించువారు ధన్యులని రాయబడి ఉందండి. ఈరోజున మన పిల్లలు కానీ, మన యవ్వన బిడ్డలు కానీ ఎవరన్నా భయం లేదండి. తల్లిదండ్రులంటే భయం లేదు, సేవకులంటే భయం లేదు, పెద్దవారంటే భయం లేదు. భయము లేకుండా ప్రవర్తించువాడు చెడిపోతాడు, పాడైపోతాడు. తల్లిదండ్రులకు అవమానము, అపకీర్తిని కలుగు చేస్తాడు. ప్రేమన దేవుని సంగమా, అది పెద్దవారైనా చిన్నవారైనా ఎవరైనా కానీ నిత్యము దేవుని పట్ల మనం భయము కలిగి ప్రవర్తిస్తే, దేవుని యందు భయము కలిగిన వాడు జాగ్రత్తగా బ్రతుకుతాడు. తనకిచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకుంటాడు. ఎవరికి ఏ కీడు, ఏ నష్టాన్ని కలుగు చేయడు. తనకు కూడా ఏ కీడు, ఏ నష్టాన్ని కలుగు చేసుకోకుండా తన జీవితాన్ని లేదా తన కుటుంబాన్ని ముందుకు కొనసాగిస్తాడు. భయము లేని భక్తి ఈ రోజున చాలామంది చేస్తూ ఉన్నారు. అది శక్తి లేనిదండి, ప్రయోజనకరమైనది కాదండి. భయముతో కూడిన భక్తి చేయాలి. ఈరోజు చాలామంది భక్తి చేస్తూ ఉన్నారు భూమి మీద. వారికి నచ్చిన భక్తి, వారి మెచ్చిన భక్తి చేస్తున్నారు. మంచిదే, భక్తి చేయటం మంచిదే, కాదంటలేదు. కానీ భయము లేని భక్తిని చేస్తూ ఉన్నారు. నిజంగా భక్తి చేస్తే ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు, లేదా ఇన్ని మోసాలు, ఇన్ని అక్రమాలు, ఇన్ని అబద్ధాలు, లేకపోతే ఇంత భయంకరమైనవి జరుగుతాయి అంటారా? మరి భక్తి చేస్తున్నారు కానీ ఇలాంటివి జరుగుతున్నాయంటే కారణం ఏంటి? భక్తి అయితే చేస్తున్నారు కానీ ఎలాంటి భక్తి చేస్తున్నారంటే భయము లేని భక్తిని చేస్తున్నారు. అందుకనే మనము క్రైస్తవులుగా, క్రీస్తు నమ్ముకున్న మనము, క్రీస్తుని ధరించుకున్న మనం ఎలా బ్రతకాలయ్యా అంటే, ఈ లోకంలో మురికి నీళ్ళలో ఉన్న తామర పుష్పం వలె మనం బ్రతకాలి. ఉప్పు నీళ్ళలో ఉంటుంది చేప, కానీ దానిలోకి ఉప్పు మాత్రం చేరనివ్వదు. మురికిలో ఉంటుంది తామర పుష్పం, కానీ మురికిని మాత్రమో రానివ్వదు, అంటుకొనివ్వదు. అలాగనే క్రైస్తవుడు దేవుని యందు నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. మాటలోను, నడకలోను, చూపులోను, ప్రవక్తనలో కూడా ఎక్కడ కూడా తప్పిపోవటానికి వీలు లేదు. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను కనిపెడుతున్నాడు, దేవుడు నేను మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు, దేవుడు నేను చేసే ప్రతి కార్యాన్ని చూస్తున్నాడు అని ఎవరైతే భయపడతారో నిత్యము దేవుని యందు భయము కలిగే ప్రవర్తిస్తారు. ఇది తెలియక చాలామంది నేను చేసేది ఎవరికి తెలుసులే, నేను చూసేది ఎవరికి తెలుసులే, నేను త్రాగేది ఎవరికి తెలుసులే, నేను తినేది ఎవరికి తెలుసులే, నేను చేసేది అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, దావీదు అంటాడు, నా నడక నా పడక సమస్తము నీవు ఎరిగి ఉన్నావు. 139 కీర్తనలు అదే కదండి అనేది. ఒకసారి మనం వాడికి వెళ్ళి మూలవాక్యంలోకి వచ్చేద్దాం రండి. కీర్తన గ్రంథంలో ఎంత చక్కగా అంటాడు చూడండి. దావీదు ఎంత చక్కగా తెలియజేస్తాడు తెలుసా కీర్తనకారుడు. 139వ కీర్తన మొదట వచనం చదవండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకను నీవు, నా పడకను నీవు పరిశీలించుచున్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. నా చర్యలు, దినచర్య, ఉదయం నుండి సాయంత్రం వరకు మనం ఏ పనులైతే చేస్తున్నామో, ఉద్యోగానికి వెళ్ళిన కాడా, లేదా వ్యవసాయానికి వెళ్ళిన కాడా, లేక పనుల దగ్గరికి వెళ్ళిన కాడా, మన దినచర్య, మన కూర్చుండుట, లేచుట, మన నడక, మన పడక సమస్తము దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు నన్ను చూస్తున్నాడని ఎవరైతే భయము కలిగి యథార్థంగా ప్రవర్తిస్తారో, భయము కలిగి ప్రవర్తిస్తారో వాళ్ళు ధన్యులని లేఖనం చదివిస్తా ఉన్నది దేవుని సంగమా. ఎలా ఉంది మన ప్రవర్తన, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన దినచర్య ఎలా ఉంది?
మనం మాట్లాడుతున్న మాట విధానం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ప్రభు పరిశీలన చేస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. మలాకీ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటున్న మాటలు అంట ఆయన వింటాడట, చెవియొగ్గి ఆలకిస్తాడంట ఆయన. తెలుసా ఈ సంగతి? ఎంతమందికి తెలుసు ఈ మాట? మలాకీ గ్రంథంలో ఉన్న మాట ఎంతమందికి తెలుసు? మొదటి అధ్యాయము ఒకసారి మీరు చూడండి, ఒకసారి మనం చూద్దాం ప్రేమను బిడ్డలారా. 3వ అధ్యాయము 16 వచ్చింది చదువుదాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఏం చేస్తున్నాడంట ఆయన? మనం మాట్లాడుతున్న మాటలు కూడా ఆలకిస్తున్నాడు. అంటే మనం కూర్చుండుట, మనం లేచుట కాదు, మన మాటలు కూడా ఆయన ఆలకిస్తున్నాడు. అందుకని ఈరోజు మన అంశం ఏమిటి? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఎవరి యందు భయము కలిగి? దేవుని యందు. ఎంతవరకు? ఆదివారం ఒక్కటేనా? శనివారం ఒక్కటేనా? ఉపవాస కూడికల్లోనేనా? యవనస్తు కూడికల్లోనేనా? స్త్రీల కూడికల్లోనేనా? ప్రత్యేకమైన సభల్లోనేనా? ఎప్పుడు మరి? నిత్యమా ఎప్పుడు అనేది మనం ఆలోచన చేస్తే అప్పుడప్పుడు కాదండి, నిత్యము అని ఉంటుంది. ఈ పదం చాలా గొప్ప, తెలుసా? బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా రాయబడింది, నిత్యము ఆయన నీతిని అనుసరించి నడుచుకుని వారు కూడా ధన్యులు అని ఉంటుంది. 106వ కీర్తనలో ఉంటుంది ఈ మాట. మీకు తెలియజేస్తున్నాను, నిత్యం అనే పదానికి ఏంటనేది మీకు తెలియజేస్తున్నాను అనమాట. 106వ కీర్తనలో మీరు ఒకసారి చదివితే అక్కడ కూడా ఒక మంచి మాటను రాయబడింది. ప్రేమను బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథం ఉన్నవారు త్వరగా తీసి చదవండి. 3వ వచనం, 106 వచనం. న్యాయమును అనుసరించుచు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ఎల్లవేళల అనేది కూడా నిత్యం కిందకి వస్తుందండి. ఇలాగన దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనము ఆదివారం మాత్రమే చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే కాదండి భయభక్తులు కలిగి ఉండటం. నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. మనం సమాజంలో ఉన్న వారి పట్ల కానీ, నీ తల్లిదండ్రుల పట్ల కానీ, నీకంటే పెద్దవారి పట్ల కానీ, నీ ఇరుగు పొరుగు వారి పట్ల కానీ, అంటే దేవుని ఎరుగని ప్రజల పట్ల కూడా మనము భయము కలిగి ప్రవర్తించాలి. అది లేఖనం చెప్తుంది. ముస్కరులకు కూడా, మూర్ఖులకు కూడా మీ మాటలు ఎలా ఉండాలని చెప్పాడు. ప్రతి విషయములో మనం బహు జాగ్రత్తగా బ్రతకాలి. క్రైస్తవుడు అంటే అదే. ప్రేమను బిడ్డలారా, క్రీస్తుని ధరించుకున్న వారమై మనం చీకట్లో నుండి వెలుగులోకి పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురింప చేయ నిమిత్తమే ఏర్పరచబడ్డావంట. చీకట్లో నుండి వెలుగులోకి వచ్చావంట మనం. అందుకని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు మూలవాక్యాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను రండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనములో ఏమంటున్నాడంటే, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అనే మాట రాస్తాడండి. చదవండి సామెతల గ్రంథం. అమ్మా, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. చాలండి, ఆ మాట వరకు చాలండి. ఇది ఈరోజు మన ధ్యాన అంశం అదే. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. అంటే నిత్యమా, వారం మాత్రమేనా అనేది ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంతమంది ఉంటారు ప్రేమ బిడ్డలారా, మందిరములో మాత్రమే భయము కలిగి భక్తిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిగతా టైంలో ఇంటికి వెళ్ళిన తర్వాత, లేదా మిగతా టైంలో వారు ఇచ్చలవిడిగా, లేకపోతే వారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఇష్టానుసారమైన మాటలు, ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉంటున్నారు. అది కరెక్ట్ కాదు. దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడే ధన్యుడు, హృదయము కఠినపరుచుకున్నవాడు కీడులో పడిపోతాడట. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కీడులో పడిపోతాడట. అంటే హృదయాన్ని కఠినపరుచుకునేది ఎవరి విషయంలో? ఏ విషయంలో మనం హృదయాన్ని కఠినపరుచుకుంటాం? నీ కుటుంబ విషయంలో కానీ, నీ అత్తమామల విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, నీ ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ, లేదా నీ బిడ్డల పట్ల కానీ, నీ హృదయాన్ని ఏ విషయంలో కఠినపరుచుకుంటున్నావు? జాగ్రత్త సుమా, కీడులో పడతావని బైబిల్లో రాయబడి ఉంది. నీ హృదయాన్ని ఏ విషయంలో కూడా కఠినపరుచుకోకూడదు. మృదువైన మాటలు నీ హృదయంలో నుండి రావాలి. జీవజలపు ఊటలు నీ హృదయంలో నుండి రావాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమన్నాడు.
దేవుని వాక్యం విషయంలో, దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడిచే విషయంలోనంట హృదయమును గుర్రిగింద వలె కఠినపరుచుకుంటారంట కొంతమంది. తోటి వారి పట్ల ప్రేమ కలిగి ప్రవర్తించాల్సిన వాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాల్సిన వారు హృదయమును కఠినపరుచుకుంటారు. ప్రేమ బిడ్డలారా, క్షమాగుణం ఉందా? ఎవరైనా నీ పట్ల తప్పు చేస్తే క్షమించే స్వభావం నీలో ఉందా? అంటే మీరు అనొచ్చు, అన్నా నేను చాలాసార్లు క్షమించాను కానీ వారు మాత్రం వారిలో మార్పు రాలేదు. బైబిల్ ఒక మాట ఉంది, నీ సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి? 70 సార్లా, 7 సార్లు? అంటే ఎన్నిసార్లైనా మీరు క్షమించాల్సిందే అని బైబిల్లో రాయబడింది. మరి ఇంకోసారి ఏమని రాయబడింది తెలుసా? ఎన్నిసార్లు గద్దించినా వాడు ఒకవేళ మాట వినకపోతే, మార్పు చెందకపోతే సుంకరిగానో పాపిగానో ఎంచుకొని విడిచిపెట్టమని కూడా బైబిల్లో రాయబడింది. ఆలోచించండి ప్రేమ బిడ్డలారా, మనం పెద్దవారు అయినా కొన్నిసార్లు లోబడి వాళ్ళని ప్రేమించి మనతో పలకకపోయినా పలకటానికో పలకరించడానికో మన ప్రయత్నం చేసినా వారికి నెత్తికెక్కుతాయి కళ్ళు. అప్పుడు 1-2 సార్లు చూడటం, వదిలిపెట్టడమే, ఇంకా తప్పేదేం లేదు, వదిలిపెట్టేయటమే. మార్పు రాకపోతే దేవుడే వదిలేస్తున్నాడు, దేవుడే ఫస్ట్ మనిషికి వదిలిపేస్తున్నాడు. మనమెంత అని కొన్నిసార్లు మనమైతే కఠినంగా ఉండకుండా వారి పట్ల ప్రేమ కలిగి జాలి కలిగి ఉండాల్సిందే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, యథార్థంగా నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఐగుప్తు దేశంలో యోసేపును మనం చూస్తాం. ఈరోజు ప్రతిసారి కూడా వాక్యంలో ఆయన ఒక్కసారన్నా మనం గుర్తు చేసుకోగలుగుతున్నామంటే కారణం ఏంటి తెలుసా? తన ప్రవర్తన విధానం మాత్రమే. కొట్టుగడిగా చప్పట్లో. నిత్యము భయము కలిగి ప్రవర్తించాడు. ఎవరు? యోసేపు. అతని జీవితంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు కనిపించలేదట. ఇంకా మీకు తెలియజేయాలంటే దానియేలు విషయంలో కూడా తన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా తను ఉద్యోగం చేస్తున్న దగ్గర, తను జాబు చేస్తున్న దగ్గర చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇతని మీద ఏదో ఒక నెపము మోపాలని, ఏదో ఒక నింద మోపాలని, ఏదో ఒక విధం చేత అతని మీద ఏదో ఒక నింద మోపాలని కనిపెట్టారు. కానీ వారు విఫలమయ్యారు, కానీ వారి ఆలోచనలు సఫలం అవ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ కూడా వారికి దొరకలేదు తెలుసా? క్రైస్తవుడిగా నీ వీధిలో, నీ బజారులో నువ్వు జీవిస్తున్నప్పుడు నిన్ను ఎక్కడో ఒకసాట ఏదో ఒక విషయంలో నీ మీద నింద మోపాలని, ఏదో ఒక విధము చేత నిన్ను తప్పుడు మార్గంలో లేదా తప్పుడు ఆలోచన ప్రకారం నడుస్తుందని నీ మీద నింద మోపాలని ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకళ్ళు నీ పట్ల ఏలెత్తి చూపించేటట్లు కాదు, ఏలేసుకునే చూసి భయపడేటట్టు బ్రతకాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలును కూడా అలాగనే ఎక్కడ దొరుకుతాడా, ఏ విషయంలో జారిపోతాడా, తనని తన దేవుణ్ణి నిందిద్దామనుకున్నారు కానీ దొరకలేదంట. మీకు ఒకసారి చూపిస్తాను రా మాట, దానియేలు గ్రంథము. ఆ మాటను మీకు ఒకసారి చూపిస్తాను. నాకు చాలా ఎంత మంచి మాట అంటే ఇది మనం ఎన్నిసార్లు చదువుకున్నా పర్లేదండి. నిజంగా ఒక క్రైస్తవుడు ఎక్కడున్నా సరే ఎలా బ్రతకాల 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ప్రధానులు, అధిపతులు, రాజ్య విషయములో, రాజ్యపాలన విషయములోను దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన ఏతో కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయనివాడు గనుక దానియేలును తప్పైనను ఏ లోపమైనను కనుగొనలేకపోయారు. గట్టిగా చప్పట్లో ప్రేమైన దేవుని సంగమా, క్రైస్తవుడిగా నువ్వు చేస్తున్న ఉద్యోగం చేసే కాడ కానీ, వ్యాపారం చేసే కాడ కానీ, నువ్వు పొలం వెళ్ళిన కాడ కానీ, పరికెళ్ళిన కాడ కానీ, నీ విరుగు పొరుగు వారు, చుట్టుపక్కల ఉన్నవారు, దేవుని ఎరుగని వారు పదే పదే నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అంటున్నావు కదా. ఈమె ఎంత గొప్పదో, ఈమె దేవుడు ఎంత గొప్పవాడో అని చెప్పి మనం పక్కనున్నవారు మనల్ని ఏదో ఒక విధంగా పరీక్షించి చూడాలనుకుంటారు, ఏదో ఒక నింద మోపాలనుకుంటారు. ఏ విధము చేతనైనా నిన్ను నీ దేవుణ్ణి దూషించాలని, అవమానపరచాలని ప్రయత్నం చేస్తారు. అయితే నువ్వేం చేయాలట? ఏ తప్పైనను చూశారండి, దానియేలు దొరికాడా? చుట్టుపక్కల ఉన్న వారికి దొరికాడా? ఈరోజు నీ ఒక దానియేలు వలె బ్రతకాలి. నీ సమాజంలో, నీ బంధువుల పట్ల, నీ భర్త పట్ల, నీ అత్తమామల పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబీకుల పట్ల, నీ సంఘం పట్ల, నీ గ్రామంలో నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? మరొక దానియేలుగా నువ్వు బ్రతకాలి. కొట్టుగట్టిగా చప్పట్లో. అలాంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. క్రైస్తవుడిగా ఇలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారు వచ్చి నీ గురించి ఎవరైనా అడిగితే, అమ్మో ఆమె జోలికి పోకూడదు నాయనో అని నీ నోటికి కాదు భయపడాల్సింది,
నీ భక్తికి నీ ప్రవక్తనికి భయపడి వామ్మో ఆ నీతిమంతురాల జోలికి మనం వెళ్ళకూడదయ్యా, ఆమెనొక్క మాట అంటే మనకు పురుగులు పడతాయ్యా, ఆ కుటుంబం గురించి ఏదైనా బ్యాడ్గా మాట్లాడితే మనకు ఏదైనా నష్టం జరుగుద్దయ్యా అని సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? సహోదరి సహోదరుడా, నీ నోరుకి భయపడుతున్నారా? నీ భక్తికి భయపడుతున్నారా? నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు నువ్వు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? దానియేలు చెరపట్టబడపోయాడు, బబులోను దేశానికి కొనుపోబడ్డాడు. కానీ దానియేలు పక్కన ఉన్న ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారంటే దానియేలుని ఏదో ఒక విధము చేత నింద మోపాలని తగిన ఏతు అంటే కారణాన్ని వెతికారంట. కానీ అతనిలో ఏ తప్పైనను అతనిలో ఏ తప్పైనను ఏ నేరమైనను కనిపించలేదంట. ఏమిటండి ఈ భక్తి జీవితం? ఇదండి క్రైస్తవ భక్తి చేయాలంటే దమ్ము ఉండాల్సిందే. ఈ మాటను మరోసారి వాడుతున్నాను, ఏమనుకోబాకండి. అవును, చేస్తేనే అలాగనే చేయాలి. ఎందుకు నామకార్థంగా సగం అటు సగం ఇటు ఉంటే చల్లగా ఉండు, లేదా ఎచ్చగా ఉండు. నూనె వెచ్చగా ఉంటే మొక్కను ఉమ్మి వేస్తానన్నాడు దేవుడు. మన మాటలు కానీ మన క్రియలు కానీ ఎలా ఉండాలో తెలుసా? ఒక్కసారి ఒక మాట మాట్లాడామంటే ఆ మాటకు మనం కట్టుబడి ఉండాలి. మన నోటి నుండి ఏ మాటైనా ఎంత ఏదొచ్చినా ఒక్క దుర్భాష కూడా రాకుండా ఉండాలి. మన నాలుకను మనం జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. దావీదు అంటాడు, నా నోటితో నా నాలుకతో పాపము చేయకుండా నా నోటికి నేను చిక్కమో చెప్పాలి. నువ్వు ఏదన్నా తరచుగా నీ పిల్లల మీద కోప్పడి ఏదైనా మాట్లాడతావని అనుకో, నీ భర్తని ఏదైనా ఎదిరించి మాట్లాడతావని అనుకో, పక్కన చర్చికి వెళ్ళిన వారు నీ ఇరు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, నిన్ను చూడరా? నేనేమన్నారు అడగరు. వచ్చేయమ్మా నువ్వు చర్చికి పోతున్నావుగా, ఈ మాటలు మాట్లాడుతున్నావు అని అడగరు. కానీ నీ గురించి 10 మందికి చెప్పుకుంటారు. ఏం మారిందండి, ఏం మార్పు చెందిందండి, ఏం మారాడండి అనే సాక్ష్యం కాదు. అమ్మో వాళ్ళు చర్చికి వెళ్తారండి, వాళ్ళు చర్చికి వెళ్ళిన కంచి వాళ్ళు ఎంత పద్ధతిగా పరిశుద్ధంగా బ్రతుకుతారు తెలుసా అండి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలండి. అసలు మనం కూడా వారి ప్రకారంగా మనం కూడా వెళ్ళి దేవుని మాటలు నేర్చుకుని అలాగ బ్రతికితే బాగుండని అనుకోవాలి. బైబిల్ ఒక మాట ఉంది కదా, యూదులు మీ చెంగు పట్టుకొని మీ వస్త్రాలు పట్టుకొని మేము కూడా దేవుని మందిరానికి వస్తాం. పోయినసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో మరి. బంధకాల గురించి మాట్లాడినప్పుడు చెప్పాను, మీకు గుర్తుందా? మీ వస్త్రాలు పట్టుకొని మేము కూడా మందిరానికి వస్తాం అనే విధంగా మనం బ్రతకాలి. మళ్ళొక్కసారి చదవండి, ఎంత బాగుందో చూడండి. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన వేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై, హలో నేను అడుగుతా ఉన్నాను, నీకేదైనా చిన్న పని అప్పగించారా? ఆ పనిలో నువ్వు నమ్మకస్తుడిగా ఉంటున్నావా? అన్నా నాతో పాటు పనిచేసే వాళ్ళు నమ్మకంగా ఉండట్లేదన్నా, వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు, నువ్వు దేవుణ్ణి ఎరిగావు. వారి ఇష్టానుసారంగా జీవిస్తారు, వారి కట్టడాలు లేవు, వారి పద్ధతులు లేవు. మరి నువ్వు కలిగిన చోట ఎంత నమ్మకస్తుడిగా ఉండాలి. నీకే పని అప్పగించిన ఆ పనిలో నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి. నీ యజమానుడికి ఎంత నమ్మకంగా ఉండాలి. నీ యజమానుడి పట్ల జీతం ఇచ్చి యజమానుడి పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైనా నీకు ఒక పని అప్పగించి వెళ్ళారా? పొలం పనే, ఏదైనా పని అప్పగించారా? అందులో నువ్వు ఎంత నమ్మకంగా చేయాలి. ఏదైనా ఉద్యోగమా, ఏదైనా వ్యాపారమా, ఏదైనా పనా, ఆ పనిలో క్రైస్తవుడనేవాడు నమ్మకస్తుడు. అంటే ఇంకా ఒక వానర నీకు పని అప్పగించాడంటే ఖచ్చితంగా ఏ లోపము లేకుండా చేస్తాడు అనే నమ్మకం మనలో ఏర్పడాలి. హల్లెలూయా గట్టిగా. అలా ఏర్పడుద్ది. ఎప్పుడు ఏర్పడుద్ది అంటే మన ప్రవక్తన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏర్పడుతుంది అవతల వారికి నమ్మకం. అమ్మో వాడు క్రైస్తవుడు, నాకు భయపడిపోయిన ముందు వాడు దేవునికి భయపడతారా నాయన? నాకు భయపడకపోయినా వాడు దేవునికి భయపడతాడు. ఈ రోజున జీతం ఇస్తున్న యజమానులు కూడా తీసివేసి మాట్లాడుతూ తునికిరించి మాట్లాడుతూ ఉండేవారు లేకపోలేదండి. ఇచ్చిన పనిని నమ్మకంగా చేయకుండా కొంత కోప రెక్కలు దాచిపెట్టుకునేవారు లేకపోలేదండి. కానీ దానియేలు తన జీవితంలో ఎక్కడ కూడా తేడా రాలా. ఎందుకు తేడా రాలేదు? కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దానియేలు నిత్యము ముందు దేవునికి భయపడేవాడు. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమను బిడ్డలారా, నిత్యము దేవునికి భయపడి ప్రవర్తించువాడు గనక తన పైన ఉన్న అధికారి రాజుకు కూడా భయపడి ప్రవర్తించాడు. అక్కడ చదువుదాం, ఏమంటే నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో ఏ తప్పైనను ఏ లోపమైనను కనుగొనలేకపోయిర్రి. బా,
ఏ తప్పైనను ఏ లోపమైనను వారు కనిపెట్టారు కానీ కనుగొనలేకపోయారంట. ఎలా బ్రతికాడండి? సింహములా బ్రతికాడు దానియేలు. నేను అంటాను, దానియేలు ఒక సింహం అంటాను నేను. ఇదండి క్రైస్తవ జీవితంలో గొప్ప సాక్ష్యము. మనలో వెతికినా ఏ పొరపాటు కనపడకూడదు, పరీక్షించిన కనపడకూడదు, ఏ లోపం కనిపించకూడదు. దావీదు కూడా అదే అంటాడు, అయ్యా రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించితివి, నా హృదయములో నువ్వు వెతికితే నా హృదయములో నీకే దురాలోచన కనపడలేదు. కొట్టగడిగా చప్పట్లో 17వ అధ్యాయం కీర్తన గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ఈ రోజు నేను ఒకవేళ దేవుడు నీ హృదయములో నా హృదయములో తొంగి చూస్తే వెతికితే ఏం కనపడతాయి తెలుసా? అవతల వారి మీద కోపం. ఏం కనపడుతుంది తెలుసా? అవతల వారి మీద అసూయ. ఏం కనపడుతుంది తెలుసా? అవతల వారి మీద కచ్చలు కలహాలు మన హృదయంలో కనపడతాయి. ఒక్కసారి మీరు చదవండి నాన్న. రాత్రి వేళ 17వ అధ్యాయము 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కనపడలేదు. నెంబర్ 1. రెండోది, నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషులు కార్యముల విషయమైతే బలత్కారుల మార్గమును తప్పించుకున్నటకు నీ నోటిని బట్టి, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నానయ్యా. అబ్బా, ఎవరి నోటి మాటను బట్టి కాపాడుకున్నాడట? దేవుని నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నానయ్యా. నీ యందు భయభక్తులు కలిగి నిత్యము ప్రవర్తిస్తున్నానంటే ఏ దోషము కనిపించలేదంటే అర్థం ఏంటి తెలుసా? నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని అర్థం. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమను బిడ్డారా. అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో మీకు తెలుసా? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. మన అంశం ఇది. అసలు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం అంటే ఏంటి? రండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే భయభక్తులు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏందో కొంతమందికి తెలియదండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం చదవండారా. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమను బిడ్డారా. ఇప్పుడు చెప్పండి, దానియేలు యథార్థంగా ప్రవర్తించలేదా? దావీదు యథార్థంగా ప్రవర్తించలేదా? అందుకన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. అంటే నేను ఎలాగైతే యథార్థంగా ఉన్నానో నా కుమారుడు కూడా అలాగనే యథార్థంగా ఉన్నాడు. నేను ఎలా పరిశుద్ధంగా ఉన్నానో నా కుమారుడు అలాగనే పరిశుద్ధంగా ఉన్నాడు. నేను ఎట్లా కపటం లేకుండా ఉన్నానో నా కుమారుడు కూడా కపటం లేకుండా ఉన్నాడు. నేను ఎట్లయితే అబద్ధం ఆడకుండా ఉన్నానో నా కుమారుడు కూడా అబద్ధం ఆడకుండా ఉన్నాడు. అదండి సాక్ష్యము. నువ్వు నా హృదయాన్ని పరీక్షించి చూస్తే ఏ దురాలోచన నా హృదయంలో నీకు కనిపించలేదు. దానియేలు కూడా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. కారణం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో తెలుసా? యథార్థంగా ప్రవర్తించువాడే యెహోవా యందు భయభక్తులు గలవాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏమి సరిదిస్తాడో చూడండి. 16వ అధ్యాయము సామెతల గ్రంథం 16:6 వచనం చదవండి. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనమును తొలగిపోతారు. హల్లెలూయా. చూసారండి, అంటే చెడుతనమునకు దూరంగా ఉండటమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే యథార్థంగా ప్రవర్తించుట. యథార్థంగా ప్రవర్తించువాడే నిత్యము భయము కలిగిన వాడు. గొడగడిగా చప్పట్లో నిత్యము దేవునికి భయము కలిగిన వాడు. కొంతమంది వారు లేనప్పుడు వారి గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు భయం ఉందంటారా? దేవుని భయం ఉందా? దేవుడు వింటున్నాడని గమనిస్తున్నారా? బైబుల్ ఏమని చెప్పాడు తెలుసా? నీ గదిలో కూడా నీ ఇరుగు పొరుగు వారి గురించి చేపించవద్దు. నీ మనసులో కూడా ఎవరిని దూషించవద్దు. నీ హృదయములో కూడా ఎవరి మీదైనా చెడుగా మాట్లాడుకోవద్దు. నలుగురు కూడిన చోట వారి గురించి వీరి గురించి వెతుక్కుంటూ ఆలముచ్చటి వీలముచ్చటి వాళ్ళ చెత్త వీళ్ళ చెత్త నెత్తినేసుకొని ఊరేగుతుంటారు. ప్రేమ బిడ్డలారా, కొంతమంది. నీ తోటి సహోదరి కానీ సహోదరుడు కానీ ఒకవేళ ఏదైనా తప్పిదము చేస్తే అది నీ హృదయంలోనే దాచిపెట్టుకోవాలి. కానీ నలుగురికి నువ్వు పంచారము విలేకరులాగా ఇంటింటికి వెళ్ళి
పేపర్ వేసినట్టు వేయబాకండి. ప్రేమను వృద్ధి చేయగోరవాడు తప్పిదములో దాచిపెడతాడు. జరిగిన విషయాన్ని మాటి మాటికెత్తువాడు మిత్రభేదము కలుగు చేయవాడు. అంటే సహోదరుల మధ్య ఏం లేకుండా చేస్తున్నాడు, భేదమును కలుగు చేస్తూ ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే నేను పరలోకానికి వస్తావురా అబ్బాయి అని చెప్పింది. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే, వాడి భక్తి సంపూర్ణత కావాలంటే ఖచ్చితంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాల్సిందే, వారి తప్పిదములు క్షమించాల్సిందే, ఎదటి వారి పట్ల కఠినంగా ఉండకుండా మనం ఉండాల్సిందే. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. అవును, ఎవరికి భయపడాలి? మనం దేవునికి భయపడాలి. ఎవరైనా ఒక మాట అన్న తల వంచుకొని ఎందుకు వెళ్ళిపోతున్నాం? వారికి భయపడా? కాదు. మరి ఎవరికి భయపడి? దేవునికి భయపడి. ఎవరైనా నీకు కీడు చేసినా మరి వాళ్ళని మళ్ళీ పోయి పలకరించి ప్రేమిస్తున్నాం ఎందుకు? ఎవరికి భయపడి? వాళ్ళకు భయపడా? కాదు, దేవునికి భయపడి. ఎందుకని? దేవుడు అలా చెప్పాడు కాబట్టి. ఏమని చెప్పాడు? నీ శత్రువులను కూడా ప్రేమించుము, నీ విరుగు పొరుగు వారి కొరకు చెప్పండి ప్రేమన ప్రార్థన చేయము. ఆదుకుంటావని ఆశ్రయదుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని నా సర్వము నీవే, నా సకలము నీవే, నా సంపద నీవే, నా ఆధారము నీవే. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని. సూటిపోటి మాటలతో కృంగిపోతిని, ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని. సూటిపోటి మాటలతో కృంగిపోతిని, ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని. నీపైనే ఆనుకుంటిని యేసయ్యా, నీలోనే ఆదరణ పొందుకుంటిని నేనయ్యా, నీలోనే ఆదరణ పొందుకుంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని ఆశ్రయదుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని.